ఏపీ తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ముస్తాబైంది. ఏటా మే నెలలో గంగమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతర తరహాలోనే తిరుపతిలో కూడా గంగమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. రోజుకొక విచిత్రమైన వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. పురాణ వైశిష్టం కలిగిన ఆలయాలకు నెలవు చిత్తూరు జిల్లా. గ్రామదేవతలను ఆరాధించే ఆచారం కలిగిన ప్రాంతం కూడా ద్రావిడమే. దేశంలో ఎక్కడా లేని విధంగా తిట్ల దండకంతో బూతులు తిడుతూ వైభవంగా జరుపుకునే పండుగే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. రాష్ట్రంలో ఎన్నో గంగమ్మ జాతరలు చూసి ఉంటాం, కానీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎంతో ఫేమస్. దక్షిణాది నుంచి భారీ స్థాయిలో భక్తులు పాల్గొనే పండుగ ఈ గంగమ్మ జాతర. ఇదేం ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం ఏమీ కాదు. దాదాపు 1000 ఏళ్ల పూర్వం నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ జాతర ఒక్క రోజులో ముగిసేది కాదు. 9 రోజుల పాటు సాగే ఈ జాతర తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి రావడం విశేషం. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెని బలాత్కరించబోవడంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని పురాణాలు చెబుతున్నాయి. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడు. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించింది. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. మే నెల 5వ తేదీ చాటింపుతో జాతర మొదలైంది. 13వ తేదీ వరకు జాతర ఎంతో వైభవంగా జరగనుంది. తమిళ సంప్రదాయం ప్రకారం చిత్ర నెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారను తీసుకొస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరు ప్రజలెవరూ పొలిమేరలు దాటకుండా చాటింపు వేస్తారు. మరుసటి రోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగ వేషం వేసిందని భక్తుల నమ్మకం. 2వ రోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. 3వ రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆ రోజు సున్నప్ప కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు పద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అదే రోజున కైకాల కులస్తుల పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తారు. మే 13వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు.
పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్థలు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేష వస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటిసారిగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ గంగమ్మ దేవత శతాబ్దముల కాలముగా ఈ తిరుమల తిరుపతి క్షేత్రములో మాత్రమే కాక రాయలసీమ ప్రాంతమనంతా కూడా చల్లగా కాపాడుతూ రక్షిస్తున్నటువంటి గ్రామశక్తి, గ్రామదేవత. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో అంటే మే నెలలో జాతర అత్యంత వైభవంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే విధంగా వినూత్న విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అత్యంత ప్రాశస్త్యం ఉన్న గంగమ్మ తల్లి జాతరకు భక్తులు విశేషంగా తరలివస్తారు. జాతర గొప్పతనాన్ని తెలియజేస్తూ పుష్ప 2 సినిమా కూడా ఈ జాతర నేపథ్యంలోనే రూపొందించారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. సమ్మర్ హాలిడేస్ తో పాటు వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో కొండకు వస్తున్నారు భక్తులు. దీంతో 7 కొండలపై ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. స్వామివారి ఉచిత దర్శనం కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు క్యూ కట్టారు. సర్వదర్శనానికి కనీసం 18 గంటలు టైం స్లాట్ టోకెన్లున్న భక్తులకు 7 గంటలు, 300 రూపాయల దర్శనానికి 5 గంటల టైం పడుతుందని చెప్తున్నారు అధికారులు. నిన్న శ్రీవారిని 80,000 మంది భక్తులు దర్శించుకున్నారు. కొండపై రద్దీతో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి సేవకులతో ఎప్పటికప్పుడు మంచినీరు, అన్నప్రసాదాలు అందించాలని అధికారులకు సూచించారు వెంకయ్య చౌదరి.